నారెడ్కో తెలంగాణ సభ్యులకు ఇవాళ తెలంగాణ మున్సిపల్ పరిపాలనా శాఖ కొత్తగా తీసుకొస్తున్న బిల్డ్ నౌ అనే సాఫ్ట్వేర్ని పరిచయం చేయడం జరిగింది. ఇప్పటివరకు నిర్మాణ రంగంలో కావాల్సిన అనుమతులన్నీ కూడా టీజీ బీపాస్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్ టైము చాలా ఎక్కువ అవటం వలన బిల్డింగ్ పర్మిషన్ శాంక్షన్స్ అనేది 3 నుంచి 6 నెలల సమయం తీసుకుంటూ ఉండేది. ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసిన తెలంగాణ మున్సిపల్ పరిపాలనా శాఖ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ బిల్డ్ నవ్ అనే కొత్త సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ని ఇవాళ మా సభ్యులందరికీ డెమాన్స్ట్రేట్ చేసి సాఫ్ట్వేర్లో ఇంకా కావాల్సిన మార్పులు చేర్పుల గురించి హెచ్ఎండిఏ నుంచి మున్సిపల్ పరిపాలనా శాఖ నుంచి వచ్చిన ఆఫీషియల్స్, అలాగే డెవలపర్ ఫ్రెండ్స్, నారెడ్కో తెలంగాణ, తర్వాత నారెడ్కో హైదరాబాద్, నారెడ్కో కూకట్పల్లి, నారెడ్కో వెస్ట్ జోన్ ఈ సభ్యులందరూ ఇవాళ ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఇది ఒక రెవల్యూషన్ సాఫ్ట్వేర్ అనేది చెప్తా ఉన్నారు. అన్బిలీవబుల్లీ ఫాస్ట్ టైం, అంటే లైటనింగ్ స్పీడ్లో ప్రాసెసింగ్ అనేది అయిపోతుంది అనేది చెప్పడం జరుగుతుంది. సో అతి త్వరలో ఈ కొత్త సాఫ్ట్వేర్ని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోతుంది. నారెడ్కో తెలంగాణ తరఫు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి, మున్సిపల్ పరిపాలనా శాఖకి అభినందనలు. ఇటువంటి కొత్త సాఫ్ట్వేర్ని తీసుకొచ్చి ఈ బిల్డింగ్ ప్రాసెసింగ్ టైం తగ్గించడం అనేది చాలా అవసరమైన విషయం. సో ఆ దిశగా పైనుంచి రాబోయే రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ప్రాసెసింగ్ అనేది అతి త్వరలో కంప్లీట్ అవుతుందని మేమందరం ఆశిస్తూ, అతి త్వరలో ఈ సాఫ్ట్వేర్ వచ్చి బిల్డింగ్ పర్మిషన్ ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుందని మేము ఆశిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్స్లో ఎగ్జిస్టింగ్ టీఎస్బీ పాస్ సిస్టమ్ తీసి బిల్ట్ నౌ అని కొత్త సాఫ్ట్వేర్తో వస్తున్నారు. మేము ఇప్పుడే ఆ సాఫ్ట్వేర్ డెమో చూసాము. సాఫ్ట్వేర్ కనుక అది బిల్ట్ నౌ కనుక ఒకసారి వచ్చేస్తే పర్మిషన్స్కి ఏ విధమైన ఆటంకాలు ఉండవు. అంటే వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళడము, మళ్ళీ అక్కడి నుంచి ఎన్ఓసీస్ తెచ్చుకోవడం, ఇలాంటివి ఏవీ లేకుండా ఒకసారి బిల్ట్ నౌలో మనం కనుక అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అన్ని డిపార్ట్మెంట్స్కి అదే అనుసంధానం జరుగుతుంది. ఆ సాఫ్ట్వేర్ ద్వారానే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పంపిస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ఓసీస్ కూడా దాంట్లోనే వస్తాయి. అలాగే చాలా వీలైనంత తక్కువగా హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ తగ్గించారు. దాంతోపాటు అప్లోడింగ్ టైం పాత సిస్టంలో కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టేది, అలాంటిది ఇక్కడ నిమిషాల్లో అయిపోతుంది. సో లెట్ us see, వీఆర్ హోపింగ్ ఈ బిల్ట్ నౌ సిస్టమ్ ఒక్కసారి కనుక యూసేజ్లోకి వస్తే చాలా వరకు పర్మిషన్స్ ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నట్టుగా 21 రోజుల్లో పర్మిషన్ అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అండ్ సాఫ్ట్గా జరుగుతుంది, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఉంటుంది. ప్లస్ అన్ని జీవోలు కూడా అప్లోడ్ చేస్తున్నారు, అదే కంపైల్ చేసుకుంటుంది. అలాగే రాబోయే రోజుల్లో వచ్చే జీవోస్ కానివ్వండి, మెమోస్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళే ఆటోమేటిక్గా అప్లోడ్ చేసేస్తారు. సో ఒక బిల్డరు ఒక ఆర్కిటెక్ట్ దగ్గర ప్లాన్ తీసుకొని డిజైన్ చేసుకొని కనుక అప్లోడ్ చేస్తే వాళ్ళే 3D ఇమేజ్ కూడా ఇస్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సిస్టమ్. లెట్స్ హోప్ ద బెస్ట్ and congratulate the government of Telangana and HMDA GHMC department for taking up such a nice initiative. Thank you. I now request Mallikarjun Garu from HMDA to say a few words about this initiative. I'm very glad to know that the Build Now has been the advanced technology in the scrutiny of building applications, and so drawing scrutiny has been introduced by the government of Telangana. And the main features of this Build Now technology is one of the fastest drawing scrutiny system powered by advanced technology, and which will be reducing the processing time from earlier it was from weeks for high-rise buildings, and for large layouts it used to take this scrutiny for weeks. Now it will be reduced to minutes. So that is the main feature of this Build Now. And also apart from this, we have other latest features also there. Our team will be explaining in detail about this. Our team is also giving hands-on training to the architects and engineers and LTPs at various platforms. So you can avail this facility also.